Yeah, good afternoon, one and all. And today's our lesson topic is resume and curriculum vitae. So, what is the importance of resume and curriculum vitae, and when do we need them? మనం ఎప్పుడు వాడతాం వాటిని? అశ్విని, కరికులం విటే కానీ రెజ్యూమే కానీ మన లైఫ్లో ఎప్పుడు వాటి ఉపయోగం ఉంటుంది? జాబ్స్‌కి అప్పుడా సార్? ఎస్, జాబ్స్కి అప్లై చేసేటప్పుడు మనకు వాటి అవసరం ఉంటుంది. ఓకే, ఎస్, ఎగ్జాక్ట్లీ, యు ఆర్ రైట్. So, when we are applying for any jobs, either government or private sector, we need to write a resume or curriculum vitae for the particular job applications. Okay? సార్. రెజ్యూమే రాసినామంటే జాబ్ ఇస్తారా? వర్స్ నో. రెజ్యూమే మనం ఒక పర్టికులర్ కంపెనీకి పంపాము. ఆ కంపెనీ వాళ్ళు మనకి ఏం చేస్తారు? మనం ఒక న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చూసి రెజ్యూమే కాల్ ఫర్ చేస్తే రెజ్యూమే కానీ కరికులం విటే కానీ పంపాము ఆ అడ్రస్కి, ఈమెయిల్ చేసాము అనుకో, మనకి రిప్లై ఏమొస్తుంది? మీట్ ఇన్ ఆఫీస్ గాని ఏమన్నా? ఎస్, దట్ మీన్స్ యూ మీన్ టు సే అంటే ఇంటర్వ్యూకి రండి, ఇంటర్వ్యూ? లేదా కాల్ మీకు ఒక త్వరలో కాల్ రాబోతుంది దాన్ని అటెండ్ చేయండి, ఇలాంటివి ఉంటాయా? ఎస్ సార్. ఎస్. కోవిడ్ టైంలో అయితే మాత్రం ఎక్కువగా టెలిఫోన్ ఇంటర్వ్యూలు జరుగుతుంటాయి. మిగతా టైంలో రెగ్యులర్ ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉంటాయి. సో, ఈ రెజ్యూమే కానీ కరికులం విటే కానీ ఎందుకు రాస్తారు అంటే, ఎక్కువ మంది వాళ్ళలో ఉన్నటువంటి హైలైట్స్, టాలెంట్స్, అచీవ్మెంట్స్ ఆ రెజ్యూమే ద్వారా చూసి వాళ్ళకి నచ్చిన రెజ్యూమేని బట్టి ఆ క్యాండిడేట్స్ని రెజ్యూమే లేదా కరికులం విటే బేస్ చేసుకొని వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారు. అంటే క్యాండిడేట్స్ రాసే రెజ్యూమే కానీ కరికులం విటే కానీ చక్కగా వెల్ ప్రెజెంటెడ్లో ఒక అద్భుతంగా కానీ రాశారనుకోండి, వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారు. అంటే మన స్కిల్స్, టాలెంట్స్, అచీవ్మెంట్స్ మనం పంపే రెజ్యూమే కరికులం విటేలో ఉంటాయి. అవి చక్కగా రాయడం కానీ మనం నేర్చుకుంటే మనం మొదటి స్టెప్‌లోనే ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వచ్చు. తర్వాత ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూవర్‌ని మెప్పించడం ఎలాగనేది తర్వాత చూసుకోవచ్చు. ముందు మనం ఇంటర్వ్యూ దాకా వెళ్ళగలగాలి కదా! So, the first step is writing a resume or curriculum vitae. So, if a particular candidate or a person who is attending interview, he must be able to write in a good resume or perfect curriculum vitae. So, before that, curriculum vitae ఎక్కడ వాడతాం, రెజ్యూమే ఎక్కడ వాడతాం, we must know that. ఇప్పుడు చూద్దాం కరికులం విటే రెజ్యూమేకి తేడాలేంటి, అవి ఏ సందర్భాల్లో ఎలాంటి జాబ్స్కి వాడతామో ఈరోజు చూద్దాం. సో నౌ ఐ ప్రెజెంట్ a PPT. I will share with you a PPT so that you can also see. Where is the PPT? Now I must open it on the screen. I will open it on the screen. Resume and CV. So that you will see. Yeah, now resume. Yeah. Now you will be able to see a resume slideshow. యా అశ్విని, కనిపిస్తుందా? సార్. నీకు ఇక్కడ డిఫరెన్స్ కనిపిస్తుందా? రెజ్యూమే, సివి, బయోడేటా. పిక్చర్‌లెస్. యా, రెజ్యూమే ఇట్ ఈస్ ఎ వెరీ షార్ట్ వన్. ఇట్ ఇన్క్లూడ్స్ ఓన్లీ వన్ పేజ్. రెజ్యూమే అనేది వన్ పేజ్లోనే మనం ఫినిష్ చేస్తాం.
సివి కరికులం విటే. కరికులం విటే అనేది చూడు ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇది అంటే కరికులం విటే. విటే లాటిన్. విటేలో టా ఉంది కదా. సో లాటిన్ వర్డ్ అని గుర్తుపెట్టుకోవడం ఈజీ. అలా లింక్ పెట్టేసుకుంటే గుర్తుంటుంది. సో కరికులం విటే ఈజ్ ఏ లాటిన్ వర్డ్. లాటిన్‌లో కోర్స్ ఆఫ్ లైఫ్ అంటారనమాట దీని మీనింగు. సో కోర్స్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి? ఎక్కువ మన లైఫ్ గురించి చెప్పడం. అంటే మన అడ్రస్, పేరెంట్స్, బ్యాక్‌గ్రౌండ్ వగైరా వగైరా ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వడాన్ని మనం సీవీలో రాయొచ్చు. రెజ్యూమేలో అలా ఉండదు. ఇట్స్ ఎ వెరీ సినాప్సిస్ ఆర్ సమ్మరీ. అంటే మన లైఫ్ అచీవ్‌మెంట్స్, ప్రొఫెషనల్ కెరియర్ ఇంతకుముందు ఏం సాధించాం, సింపుల్‌గా ఒక పేజీలో సమ్మరైజ్ చేసి రాస్తే దాన్ని రెజ్యూమే అంటాం. ఇక బయోడేటాకొచ్చేసరికి రెజ్యూమే అనేది ఫ్రెంచ్ వర్డ్. సివి కరికులం విటే విటే లాటిన్ వర్డ్ కోర్స్ ఆఫ్ లైఫ్. ఇది కొంచెం లెంగ్తీగా రాయడానికి ఆస్కారం ఉంటుంది సివి. మనం ఇంటర్మీడియట్‌లో కూడా సివి అనేది విన్నాం. నెక్స్ట్ బయోడేటా. ఎక్కువగా బయోడేటా పంపండి అంటారు. ఈ బయోడేటా అనేది ఇండియన్ పదం అన్నమాట. మన ఇండియాలో ఎక్కువగా తరచుగా వాడుతున్న పదం బయోడేటా. సో మిగిలిన కంట్రీస్‌లో రెజ్యూమే, సివి ఫాలో అవుతారు. మనం ఇండియాలో కూడా రెజ్యూమే, సివి ఫాలో అవుతున్నాం. ఎక్కువగా బయోడేటా ఫాలో అవుతాం. సో బయోడేటాలో ఏముంటాయి సార్ అంటే సేమ్ సివిలో ఉన్నాయే బయోడేటాలో కూడా ఉంటాయి. ఇంకొంచెం ఎక్కువ లెంగ్తీగా రాస్తాం బయోడేటాకొచ్చేసరికి. మన ఇండియన్ స్టైల్‌లో అడ్రస్ ఇవ్వడం, ఇంకా వీలైతే తెలిసిన వ్యక్తుల్ని ఇద్దరు ముగ్గురు పేర్లు రాయడం, వాళ్ళ అడ్రస్‌లు, వాళ్ళ ఫోన్ నంబర్‌లు ఇవ్వడం, ఈమెయిల్ రాయడం. సో ఇలాంటియన్నీ బయోడేటాలో మనం పొందుపరుస్తాం. ఇది డిఫరెన్స్. అర్థమైందా? అశ్విని. యాహ్! సో నెక్స్ట్ వన్. ఎందుకు వాడతాము అంటే ఇది టు అట్రాక్ట్ ద అటెన్షన్ ఆఫ్ ద రిక్రూటర్. మనల్ని ఎవరైతే జాబ్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళని మనం అట్రాక్ట్ చేయాలి. అంటే మనలో ఉన్న క్వాలిటీస్ ఇవి. నేను ఈ జాబ్‌కి పనికొస్తాను సార్ అని ప్రూవ్ చేసుకోవడం కోసం ఒక అవకాశం మనకి రెజ్యూమే కానీ సీవీ, బయోడేటా మనకు అవకాశం కల్పిస్తుంది కాబట్టి అట్రాక్ట్ చేసే విధంగా మనం సీవీ, రెజ్యూమే తయారు చేసుకోవాలి. ఇంకా మనం రాసే రెజ్యూమే మనల్ని చూడబోయే రిక్రూటర్, మనకి జాబ్ ఇవ్వబోయే వాడిని క్యూరియాసిటీ లేపాలి. మనం ఒక మంచి వ్యక్తిని కలవబోతున్నాం. మన సంస్థకి ఒక ఒక గుడ్ ప్రొఫెషనల్ మనకు అవసరం. అతను మనకు దొరుకుతున్నారనే ఉద్దేశ్యం. అతను కావచ్చు, ఆమె కావచ్చు. ఇక్కడ జాబ్ ఎవరైనా చేస్తారు కాబట్టి వి మస్ట్ రైజ్ ద క్యూరియాసిటీ విత్ అవర్ రెజ్యూమే అండ్ ఆల్సో టు హైలైట్స్ అవర్ స్ట్రెంగ్త్ అండ్ అచీవ్‌మెంట్స్. మనకెందుకు జాబ్ ఇవ్వాలి వాళ్ళు? మన స్ట్రెంగ్త్ అండ్ అచీవ్‌మెంట్స్ చూసి ఇస్తారు. మన దగ్గర స్ట్రెంగ్త్స్, అచీవ్‌మెంట్స్ లేవు. ఊరికే కొత్తగా వెళ్తున్నాం. మన వీక్‌నెసెస్ అవన్నీ చెప్పకపోతే వాళ్ళు మనల్ని పిలవరు. నెక్స్ట్ మనం ఒక సీవీ రాసేటప్పుడు ఏముండాలి అందులో? ఇక్కడ నేను కొన్ని పొందుపరిచాను. ఇంటర్నెట్ నుంచి కొన్ని సమాచారం తీసుకొని ఇక్కడ ఈ స్లైడ్‌లో చేయడం జరిగింది. సార్ మరి సీవీ కరికులం వీటిలో ఏమేమి ఉంటాయి సార్? ఫస్ట్ మనం మన ఫుల్ నేమ్ రాయాలి. తర్వాత కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అంటే సెల్ నంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ మనం ఏ జాబ్ కోసం తయారు చేస్తున్నామో ఆ జాబ్ పేరు రాయాలి. ప్రొఫెషనల్ టైటిల్. మూడవది మనకున్న ఇంట్రెస్ట్స్. రీసెర్చ్ ఇంట్రెస్ట్ అంటే మనం ఏమైనా రీసెర్చ్‌కి సంబంధించి ఉంటే రాస్తాం. లేదంటే దాన్ని మనం టచ్ చేయం. నెక్స్ట్ ఎడ్యుకేషన్. జనరల్‌గా డిగ్రీ చదువుతున్న పిల్లలు ఈ రీసెర్చ్ ఇంట్రెస్ట్ అనేది ఉండదు కాబట్టి ఎడ్యుకేషన్ అనేది మనం మొట్టమొదటిగా పెట్టాలి. సో ఫుల్ నేమ్, సెల్ నంబర్, ఈమెయిల్ అడ్రెస్, తర్వాత ఏ జాబ్‌కి అప్లై చేస్తున్నాం, ఆబ్జెక్టివ్. మూడవది ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ డిగ్రీ కానించి కిందికిచ్చుకోవాలి. డిగ్రీ, ఇంటర్మీడియేట్, 10th క్లాస్. నెక్స్ట్ వచ్చేసి ఈ పబ్లికేషన్స్ మనకు సంబంధించింది కాదు.
ఇది టీచింగ్, లెక్చరింగ్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఇది టీచర్స్ పెట్టుకునేది. నెక్స్ట్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ మనం పెట్టాలి. మన దగ్గర ఏమైనా వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉందా? మీరు ఇంటర్మీడియేట్ చదువుతున్నప్పుడు గానీ, డిగ్రీ చదువుతున్నప్పుడు పార్ట్ టైమ్ జాబ్ ఏమైనా చేశారా? సో, లేదా టాలీ పలానా కంపెనీలో 2 మంత్స్ చేశాను సమ్మర్ వర్క్ ఎక్స్‌పీరియన్స్. లేదా ఎంఎస్ ఆఫీస్ పలానా షాప్‌లో చేశాను. అలాంటి వర్క్ ఎక్స్‌పీరియన్స్ మనం ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఎక్కడైనా అటెండ్ అయినవి ఉంటాయి కాన్ఫరెన్సెస్. పలానా మీటింగ్ అటెండ్ అయ్యాను. పలానా ఆన్‌లైన్ ఐఐటీ బాంబే కోర్స్ చదివాను. అలాంటివి మనం ఇక్కడ రాసుకోవచ్చు. స్కిల్స్. మీ దగ్గర స్కిల్స్ ఏమున్నాయి? ఐయామ్ ఏ పెయింటర్. ఐయామ్ ఏ గుడ్ పెయింటర్. లేదంటే ఐయామ్ ఎన్ ఆర్టిస్ట్. మన దగ్గర ఉన్నటువంటి స్కిల్స్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సర్టిఫికేట్స్ కోర్సులు ఏమైనా చేశారా? మీ దగ్గర ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి? సపోజ్ మీరు సి++ సర్టిఫికేట్ కోర్స్ చేశారు. అది మనం ఇక్కడ రాసుకుంటాం. లాంగ్వేజెస్ మనకెన్ని తెలుసు? హిందీ, ఇంగ్లీష్, తెలుగు. మనకెన్ని లాంగ్వేజెస్ తెలిస్తే లాంగ్వేజెస్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మనకేమైనా ఫెలోషిప్స్ వచ్చాయా? స్కాలర్‌షిప్‌లు ఏమైనా వచ్చాయా? రెఫరెన్సెస్. మనకి అడగగానే ఎవరైనా ఫోను చేసి మన గురించి చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు రెఫరెన్స్ ఇస్తే అంటే మన కంపెనీ డౌటొస్తే మనల్ని ఫోను చేస్తుంది. మనకి చేయదు. అక్కడిచ్చిన రెఫరెన్స్ వాళ్ళకి ఫోను చేసి మన గురించి కనుక్కుంటుంది. నెక్స్ట్ రెజ్యూమేలో ఏం రాయాలి? ఇంతకుముందు మనం ఇప్పుడు కరిక్యులమ్ విటేలో ఏమేం రాయాలో చూసావా అశ్విని? ఆర్ యూ దేర్? ఉన్నావా? Yes. కరిక్యులమ్ విటేలో Sir. మనం ఏమేం రాసామో చూసావా? Sir. ఇప్పుడు మనం రెజ్యూమే చూద్దాం. రెజ్యూమే చాలా షార్ట్‌కట్‌లో ఉంటుంది. కరిక్యులమ్ విటే అంత ఫుల్‌గా రాయాల్సిన పని లేదు. ఇది సేమ్ మొదటి 2 ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా సరే మన నేము, కాంటాక్ట్ నంబరు, ఈమెయిల్ ఐడీ అయితే స్టార్టింగ్‌లోనే ఇచ్చేస్తాం. ఇక్కడ కూడా ఫుల్ నేమ్ రాయాల్సి ఉంటుంది రెజ్యూమేలో. నెక్స్ట్ జాబ్ మనం దేనికోసం మనం అప్లై చేస్తున్నామో అది రాయాలి. సపోజ్ ద అప్లికేషన్ ఫర్ మనం ఏం పెడుతున్నాం? డిగ్రీ అయిపోయిన తర్వాత కంప్యూటర్ ఆపరేటర్‌గా పెట్టాలనుకుంటున్నాం. మనం ఇప్పుడు ఎంపీసీఎస్ కంప్యూటర్ సైన్స్ చదివిన తర్వాత లేదా ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ అసిస్టెంట్‌గా వెళ్ళాలనుకుంటున్నాం. అప్లై టు ద పొజిషన్ లేదా పోస్ట్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అసిస్టెంట్ ఇన్ కాగ్నిజెంట్ లేదా ఇన్ హెచ్‌సీఎల్ కంపెనీ లేదా టాటా టీసీఎస్ కంపెనీ అని మనం రాస్తాం. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. నెక్స్ట్ రెజ్యూమే సమ్మరీ ఆర్ ఆబ్జెక్టివ్. చూడండి ఇక్కడ ఆబ్జెక్టివ్ అనేది ఇచ్చారు. ఆబ్జెక్టివ్ అంటే మనం షార్ట్‌కట్‌లో మన గురించి ఒక లైన్‌లో రాసుకోవడం. అంటే మన స్ట్రెంగ్త్, వీక్‌నెస్ అన్ని ఇక్కడే మన లైన్‌లో ఆబ్జెక్టివ్ అట్రాక్ట్ కావడం కోసం మనం రాస్తాం. సపోజ్ టు గెట్ ఎక్కువగా ఈజీగా రాసుకోవాలి ఆబ్జెక్టివ్ అంటే మన లక్ష్యం అన్నమాట. టు అప్లై ఫర్ ది పోస్ట్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ లేదా సాఫ్ట్‌వేర్ అసిస్టెంట్ టు ఇంప్రూవ్ మై స్కిల్స్ అండ్ టు సపోర్ట్ ది ఆర్గనైజేషన్. ఇలా కూడా రాయొచ్చు. సో, ఇంకా క్రియేటివ్‌గా రాస్తారు. నెక్స్ట్ వర్క్ ఎక్స్‌పీరియన్స్. ఇమ్మీడియేట్‌గా రెజ్యూమేలో మన బయోడేటా ఇవ్వకూడదు. నా పేరు ఇదండి. నాకు 3 లాంగ్వేజెస్ తెలుసు. 3 లాంగ్వేజెస్, మై పేరెంట్స్ అడ్రెస్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, మ్యారీడ్, అన్‌మ్యారీడ్ ఈ డీటెయిల్స్ ఏమి ఉండవు రెజ్యూమేలో. డైరెక్ట్‌గా వర్క్‌కెళ్ళిపోతాం. సో, వర్క్ ఎక్స్‌పీరియన్స్ మీరెక్కడన్నా పని చేసిన అనుభవం ఉందా? డైరెక్ట్‌గా అక్కడ రాయాలి. వర్క్ ఎక్స్‌పీరియన్స్ సైడ్ హెడ్డింగ్ పెట్టేసి ఏదైనా ఉంటే రాస్తాం. లేదంటే నో వర్క్ ఎక్స్‌పీరియన్స్ అని రాస్తాం. నెక్స్ట్ ఎడ్యుకేషన్ స్కిల్స్. ఎడ్యుకేషన్ స్కిల్స్ అంటే మనం ఎడ్యుకేషన్ అని ఉంది కదా మనకిక్కడ. ఎడ్యుకేషన్‌లో మనం ఏం చదివాం? హైయెస్ట్ నుంచి లోవెస్ట్‌కి ఇవ్వాలి. ఉదాహరణకి డిగ్రీ, తర్వాత ఇంటర్మీడియేట్, నెక్స్ట్ 10థ్ క్లాస్. 10థ్ క్లాస్ వరకు ఇస్తే సరిపోతుంది. ఇన్క్లూడ్ ఒక టేబుల్ ఏసేసి మనం నీట్‌గా ఇచ్చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ రిలవెంట్ స్కిల్స్. మనం అప్లై చేస్తున్న జాబ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన స్కిల్స్ ఏమైనా మన దగ్గర ఉన్నాయా? సాఫ్ట్‌వేర్‌కెళ్తున్నావు. ఆ స్కిల్స్ సపోజ్ ఐయామ్ ఎక్స్‌పర్ట్ ఇన్ సి++ జావా లేదా పైథాన్‌లో నేను ఒక కోర్స్ చదివాను. ఒక సర్టిఫికేట్ ఐఐటీ బాంబే కోర్స్ పైథాన్‌లో చేశాను. అలాంటి ఇక్కడ రిలవెంట్ స్కిల్స్ మనం రాసుకోవాలి. నెక్స్ట్ లాంగ్వేజెస్ అండ్ ప్రొఫిషియన్సీ.
మనకి ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? హిందీ, హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఎన్నొస్తే అన్ని అక్కడ రాయాలి. రిలవెంట్ సర్టిఫికేషన్స్ అండ్ ఇంట్రెస్ట్ ఇఫ్ ఎనీ. మన దగ్గర ఏమైనా సర్టిఫికేట్లు ఉన్నాయనుకోండి. సపోజ్ ఇదే మనం ఐఐటి బాంబే నుంచి కొన్ని సర్టిఫికేట్ కోర్సులు చేసున్నాం. ఆ సర్టిఫికేట్స్ మనం వెనక జెరాక్స్‌లు లాంటివి ఇక్కడ ఒక మాట రాసి పెట్టాలి. మనకి ఇంట్రెస్ట్ ఏమన్నా ఉంటే ఇంట్రెస్ట్‌లు రాయాలి. సపోజ్ ఇంట్రెస్ట్ అంటే ఐయామ్ ఇంట్రెస్టెడ్ ఇన్ రీడింగ్ మ్యాగజైన్స్ లేదా ఐయామ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డ్రాయింగ్, పెయింట్స్, ఆర్ట్స్ ఇలాంటి మన ఇంట్రెస్ట్‌లు ఏమన్నా మనకు సంబంధించినవి వ్యక్తిగతంగా ఉన్నా రాసుకోవచ్చు. లేదా మన కెరీర్‌కి సంబంధించి ఫెచ్చింగ్ అయ్యే ఇంట్రెస్ట్‌లు కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ వీటి రెండిటిలో కామన్‌గా ఉండేవి ఏంటంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్‌లో మన పేరు, సెల్ నంబర్, ఈమెయిల్ ఐడీ. ఈ ఆబ్జెక్టివ్ రెండిట్లోనూ ఒకే విధంగా ఉంటుంది. అంటే రెజ్యూమేలోనూ ఆబ్జెక్టివ్ రాస్తాం. సీవీలో కూడా ఆబ్జెక్టివ్ రాస్తాం. నెక్స్ట్ ఇక ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్. దాన్ని వర్క్ ఎక్స్‌పీరియన్స్ అన్నాడు. ప్రొఫెషన్ అంటే జాబ్‌కి సంబంధించిందే కాబట్టి ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్ అన్నా, వర్క్ ఎక్స్‌పీరియన్స్ అన్నా బోత్ ఆర్ సేమ్. ఈ రెండిట్లో కూడా ఉంటాయన్నమాట. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇవి 2 రెజ్యూమేలో ఉంటాయి. కరిక్యులమ్ విటాలో కూడా ఉంటాయి. కాకపోతే కరిక్యులమ్ విటాలో ఇంకొంచెం ఎక్కువ మ్యాటర్ రాస్తాం. అంటే డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, జెండర్, మన హాబీస్ ఇవన్నీ కరిక్యులమ్ విటాలో వస్తాయి. ఇవి 4 మాత్రమే రెజ్యూమేలో వస్తాయి. సో, మిగిలిన విషయాలు కరిక్యులమ్ విటాలో ఈ 4 ఉంటాయి. రెజ్యూమేలో ఈ 4 ఉంటాయి. మిగిలినవి ఉండవు. ఇంతే తేడా. So, this is our today's class. And now back to question and answer session. Yeah, Mr. Gadraju Sudhir, welcome back. You can also unmute yourself. So now ask me any doubts regarding this resume and curriculum vitae writing. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను ఈలోపు. మీ డౌట్స్ ఏమైనా ఉన్నా అడగండి. No more doubts, sir. నో మోర్ డౌట్స్. ఓకే, Yes, sir. మీకు డౌట్స్ లేకపోవచ్చు, నేను అడుగుతాను. కరిక్యులమ్ విటేకి మనం కరిక్యులమ్ విటే ఎవరికి రాస్తాం? రెజ్యూమే ఎవరికి రాస్తాం? మీకు తెలిసింది చెప్పండి. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ టెలింగ్. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తప్పు అవ్వచ్చు, కరెక్ట్ అవ్వచ్చు. మనం ఎవరికి రాస్తాం కరిక్యులమ్ విటే? రెజ్యూమే ఎవరికి రాస్తాం? Please try to respond. Yeah, Sudhir. Signals problem, sir. బాగానే వినపడుతుంది. ఇప్పుడు చెప్పు. Sir, Hello. Hello. curriculum Yeah, Ashwini is saying something. చెప్పు. jobs. అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇస్తాం? తక్కువ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇస్తాం? హలో, Sir, సిగ్నల్ ప్రాబ్లం? Yes, sir. Signal problem. You can type your answer in chat box, no? There is a chat box. Type here, no? Whom do we write CV? Whom do we write resume? చెప్పండి. Yeah, you can type your answer also there. Ashwini, your voice is audible. Tell me. అంటే జనరల్‌గా CV అనేది పెద్దగా ఉంటుంది. 2 పేజీలు, 3 పేజీలైనా రాయొచ్చు. రెజ్యూమే మాత్రం ఒక్క పేజీలోనే సరిపెడతాం. అది సపోజ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ కెరీర్ ఆబ్జెక్టివ్, ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్, ఇంకా రెఫరెన్సెస్.
ఇవి 4 ఉంటాయి రెజ్యూమేలో. లేదా అచీవ్మెంట్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ అచీవ్మెంట్స్ అనేది ఒకే దాంట్లో మనం కలిపి కొట్టేయచ్చు. రెజ్యూమేలో ఈ 4 ఉంటాయి. ఇక సీవీలోకి వచ్చేసరికి చాలా ఉంటుంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్, బయోడేటా లాగా మనం నేము, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, హాబీస్ వగైరా వగైరా చాలా రాస్తాం. ఇప్పుడు రెజ్యూమే ఎక్కువగా ఎవరు రాస్తారు? కరికులం విటే ఎక్కువగా ఎవరు రాస్తారు? నేను చెప్పేది మీకు వినిపిస్తుందా? అశ్విని, నేను చెప్పేది మీకు వినిపిస్తుందా? సుధీర్, yeah, welcome Mr. Nirmal Kumar. I'm happy to see your name on the screen. Can you switch on your video, no? Students, please try to switch on your videos except Ashwini. Ashwini is saying she is not in home. And the remaining people, Nirmal Kumar, you can switch, turn on your video, and Sudhir Gadraju also. Out of we are, I think 32 students are there in second year. Now we see only 3. 32, 3. I think 10%. Attendance is 10% out of 100. Is it 10? Yeah. So 10% it is not considerable according to government. Of course, they will scold me, but what can I do? Merely I can contact you by WhatsApp, but when you contact yourself, then only I can manage. Yeah, now 40%. Not 40, 33%, I think. 4 out of 33. Yeah, Mudde Nagendra, welcome. You please try to turn on your video. See, nobody has turned on videos. I don't know why. See, you can show your face no like this. I am showing my face. పోనీ నేను కనిపిస్తున్నానా? ఇది చెప్పరు. ఎస్ సార్. సార్ కనిపిస్తున్నా సార్. మరి మీరు నాకు కనపడటం లేదే. మీ పేర్లు కనిపిస్తున్నాయి స్క్రీన్ మీద. చెప్పుకుంటూ వస్తుంది సార్. అయ్యో, మీ పేర్లు తప్ప నాకేం కనపడలేదా బాబు? ఎలా చెప్పండి ఇలా అయితే? చెప్పండి సార్, మేము వింటాం. మేము కనపడకపోయినా పర్లేదు సార్. మీరు అయ్యో, అలా హరికథలాగా ఉండకూడదు. మీరు నేను మీకు పంపిస్తాను మీ పేర్లు ఎలా కనిపిస్తున్నాయో చూడండి. మీకు వాట్సాప్ చేస్తాను ఆ ఇమేజ్ ని. Yeah, nobody is turning on his or her video. It's okay. మీరు వీడియో చేసుకోవడం లేదా? ఐ డోంట్ నో, యు ఆర్ ఫీలింగ్ షై. మీరు అలా అయితే ఎలా నేర్చుకుంటారు? రేపటి నుంచి ఈ కోవిడ్ టైం ఎలానే ఉంటే మీరు రేపు ఇంటర్వ్యూలు భవిష్యత్తులో ఎలా ఫోన్ ద్వారానే మీరు మీటింగ్ అవ్వాల్సి ఉంటుంది. టెలిఫోన్ ఇంటర్వ్యూలే జరుగుతాయి. సో ఈరోజు రెజ్యూమే కరికులం విటే. అసలు రెజ్యూమే కరికులం విటే దేనికి, ఎందుకోసం మనం రాస్తాం, ఎవరు రాస్తారు, ఎందుకోసం రాస్తారో మనం డిస్కస్ చేసాం. కూలంకుషంగా మళ్ళీ ఈ విషయానికి వస్తే, ఎవరు రాస్తారు అంటే జాబ్ కోసం అపేర్ అయ్యే వాళ్ళు రెజ్యూమే కరికులం విటే రాస్తారు. ప్లస్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా రెజ్యూమే కరికులం విటే ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటారు మార్కుల కోసం. ముఖ్యంగా జాబ్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళే ఈ రెజ్యూమే కరికులం విటే ప్రాక్టీస్ చేస్తారు. ఎందుకు సార్ ఈ రెజ్యూమే అంటే, మనం ఇంటర్వ్యూకి వెళ్ళడం కోసం రెజ్యూమే కానీ కరికులం విటే మనకి జాబ్ ఇచ్చే కంపెనీకి స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. ఈ రెజ్యూమే కరికులం విటే స్క్రీనింగ్ టెస్ట్గా పనికి వస్తాయి. వాళ్ళు మనకి స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఎంతమంది, సపోజ్ చూడండి, ఒక కంపెనీ ఇంటర్వ్యూస్ కాల్ చేస్తుంటే 100 మంది వస్తారు. వాళ్ళందరిని ఇంటర్వ్యూ చేసి ఎవడు బెస్ట్ అని తేల్చుకోవడానికి వాడికి 2-3 రోజులు టైం పడుతుంది. ఇట్ ఈస్ అ టైం వేస్ట్ ప్రాసెస్ ఫర్ ది కంపెనీ. అందుకే వాళ్ళు మన గురించి ముందే తెలుసుకోవడం కోసం రెజ్యూమే కానీ కరికులం విటే కానీ
మనల్ని అడుగుతారు. అది మనం వాళ్ళకి ఈమెయిల్ ద్వారా కానీ మోస్ట్లీ వీ సెండ్ బై ఈమెయిల్స్. ఈమెయిల్ ద్వారానే పంపిస్తాం. ఇంతకు ముందు ఈమెయిల్ సిస్టమ్ లేనప్పుడు పోస్ట్‌లో పంపేవాళ్ళు. అది రావడం కోసం చాలా రోజులు టైం పట్టేది. So nowadays, all the companies are following by email system. సో మన రెజ్యూమే కరికులం వీటి చూడగానే మనమేంటో వాడికి తెలిసిపోతుంది. మనం ఏ విధంగా రాసాం, మన లాంగ్వేజ్ ఏంటి, మన సత్తా ఏంటి, మన స్కిల్స్, టాలెంట్స్ ఆ పేపర్‌లో రెజ్యూమేలో కనిపిస్తాయి. సో మనం రాసింది వాడికి నచ్చితే, మన టాలెంట్స్, మన అచీవ్‌మెంట్స్ వాడికి నచ్చితే ఖచ్చితంగా మనకి కాల్ చేస్తాడు లేదా ఈమెయిల్ రిప్లై ఇస్తాడు. మీరు పలానా రోజు టెలిఫోన్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. బికాజ్ ఇట్ ఈస్ కోవిడ్ టైం. లేదు నార్మల్ టైం అయితే పలానా అడ్రస్‌కి హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ పలానా అడ్రస్‌కి మీరు పలానా తేదీన మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. పలానా తీసుకొని మీ సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్స్ తీసుకొని రండి. We like your resume. We are very happy to invite you for the interview. And అలా we hope you are coming to our ఆఫీస్ ఆన్ సో అండ్ సో డేట్ అని వాళ్ళు చాలా బాగా మనకి రిప్లై ఇస్తారు. సో ఈ వందల మంది అప్లికేషన్స్‌లో మన అప్లికేషన్ వాళ్ళ కళ్ళ పడాలి అంటే ఖచ్చితంగా మన రెజ్యూమే అట్రాక్టివ్‌గా ఉండాలి. అట్రాక్టివ్‌గా అంటే మనం మళ్ళీ చక్కగా మన ఎగ్జామ్‌లో బార్డర్ కొట్టినట్టు బార్డర్ కొట్టి ఆ డిజైనింగ్ వాళ్ళకి అవసరం లేదు. దే వాంట్ మన స్కిల్స్ ఏమున్నాయి, మన అచీవ్‌మెంట్స్ ఏమున్నాయి, నెక్స్ట్ ఆబ్జెక్టివ్ మన లక్ష్యం ఏంటి. మన ఆబ్జెక్టివ్‌లో బాగా సాలరీ సంపాదించాలనుకుంటున్నాను అంటే వాడు మనల్ని పిలవడు. టు సపోజ్ ఆబ్జెక్టివ్ టు గెట్ ఏ జాబో ఆ జాబ్ క్లియర్‌గా రాయాలి. టు గెట్ ఏ హై పొజిషన్ ఇన్ యువర్ కంపెనీ. ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఐ విల్ బి ఇన్ యువర్ కంపెనీ సీట్. మనం ఏ సినిమాల్లో చూసినట్టు 5 సంవత్సరాల్లో నీ పొజిషన్‌లో ఉంటాను. నో. ఎలా ఉండాలి ఆబ్జెక్టివ్ అంటే ఒక్కొక్కటి విడమర్చుకుంటూ పోతాను. ఆబ్జెక్టివ్ ఫస్ట్ ఏం చెప్తామంటే ఏ రెజ్యూమే కానీ సీవీ కానీ ఫస్ట్ వన్ మనం మన పేరు రాస్తాం. అన్ని క్యాపిటల్ లెటర్స్‌లో మన పేరు. సపోజ్ ఉదాహరణకి లక్కంశెట్టి సాయి నిర్మల్ కుమార్, ఇలా గాదిరాజ్ సుధీర్ అన్ని క్యాపిటల్ లెటర్స్‌లో మనం మోస్ట్ ఆఫ్ ది టైం మనం కంప్యూటర్‌లోనే ఒక వర్డ్ డాక్యుమెంట్‌లో టైప్ చేస్తాం కాబట్టి ముందు A4 సైజ్ పేపర్ తీసుకొని వర్డ్ డాక్యుమెంట్‌లో ఫస్ట్ నెంబర్ 1 సెంటర్‌లో మన పేరు ఒక 14 ఫాంట్ సైజ్ 14 టైమ్స్ న్యూ రోమన్ తీసుకొని ఒక 14 సైజ్ పెట్టేసి క్యాపిటల్‌లో రాసేస్తాం. దాని కింద సెల్ నెంబర్ రాసేస్తాం. దాని కింద ఈమెయిల్ అడ్రస్ రాసేస్తాం. అంతటితోటి మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్‌ది వచ్చేసి ఆబ్జెక్టివ్. దాని కెరీర్ ఆబ్జెక్టివ్ అన్నా బోత్ ఆర్ సేమ్. సో కెరీర్ ఆబ్జెక్టివ్ అంటే మన భవిష్యత్తు యొక్క ప్లాన్. అక్కడ సింపుల్‌గా ఏం రాస్తామంటే కెరీర్ ఆబ్జెక్టివ్ 2 చుక్కలు పెట్టేసి అదొక హెడ్లైన్ అనమాట. బోల్డ్ చేసేసి టు అచీవ్ ఆ పోస్ట్ పేరు మనం ఒకవేళ ఇంజనీర్ అనుకోండి సాఫ్ట్వేర్ టెక్నీషియన్. టు అచీవ్ ఏ సాఫ్ట్వేర్ టెక్నీషియన్ ఇన్ యువర్ కంపెనీ టు ఇంప్రూవ్ మై స్కిల్స్ అండ్ టు ఇంప్రూవ్ ది ఆర్గనైజేషన్. ఫుల్ స్టాప్ అయిపోయింది అంతే. ఇంకా కొంతమంది చాలా వాళ్ళు అంటే ఎవరి స్టైల్ వాళ్ళు రాస్తారు. దాన్ని చూసి కూడా వాళ్ళు పిలవడం జరుగుతుంది కంపెనీకి. సో మోస్ట్ ఆఫ్ ది అంటే జాబ్ క్యాండిడేట్స్ ఇలా రాస్తారు. ఈ ఆబ్జెక్టివ్ అనేది మనకు వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తుంది కాబట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసుకోవచ్చు. ఏమీ తెలియనప్పుడు ఈ విధంగా డైరెక్ట్‌గా రాయడం బెస్ట్. మూడోది వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. మనం ఏం చదివాం ఫ్రెషర్స్ కాబట్టి మనకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండదు. సో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు డైరెక్ట్‌గా వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ అచీవ్‌మెంట్స్ అని పెట్టేస్తారు. ఎడ్యుకేషన్ తర్వాత రాస్తారు. సో మనం ఫ్రెషర్స్ కాబట్టి ముందు ఎడ్యుకేషన్ రాసుకుంటాం. డిగ్రీ, బీఎస్సీ లేదా బీకామ్, బీఏ ఏదైతే అది. తర్వాత ఇంటర్మీడియట్ హైయెస్ట్ నుంచి లోయెస్ట్‌కి రాసేస్తాం. తర్వాత అచీవ్‌మెంట్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ తర్వాత రాస్తాం మనం. ఏదైనా ఉంటే పార్ట్ టైమ్ జాబ్ ఏమైనా చేస్తున్నామా? అంటే మనం ఏ జాబ్‌కి వెళ్తున్నాం? సపోజ్ నేను ఫిషింగ్ ఫ్యాక్టరీకి వెళ్తున్నాను. ఇక్కడ మనం ఫిషింగ్‌కి వెళ్ళుంటాం. ఫిష్ ప్యాకింగ్‌కి వెళ్ళుంటాం. ఇది చాలా ఉపయోగపడుతుంది మనకి. అంటే మనం వెళ్ళే కంపెనీని బట్టి. నువ్వు ఒక ఫిష్ ఫ్యాక్టరీకి వెళ్తూ ఇలాంటి రాసుకోవడం మీకు ఫెచ్చింగ్ అవుతుంది. అలా కాకుండా సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్తూ నేను ఫిష్ ప్యాకింగ్‌కి వెళ్ళాను రాసుకోవడం అది మన నెగెటివ్ అవుతుంది. అంటే మనకి ఏ ఎక్స్పీరియన్స్ లేదు. వీడు ఎప్పుడు అటే వెళ్ళిపోతుంటాడు అనే మీనింగ్ వస్తుంది. కష్టపడతాడు అని తీసుకోవచ్చు కొంతమంది. వీడు ఇలా వెళ్తున్నాడంటే పార్ట్ టైమ్‌గా
కష్టపడే తత్వం ఉంది. కానీ ఎలా అర్థం చేసుకుంటాడనేది మనం చెప్పలేం కాబట్టి రిలవెంట్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటేనే రాయాలి. నెక్స్ట్ అచీవ్‌మెంట్స్ ఏమన్నా ఉన్నాయా? యెస్. పలానాది అచీవ్ చేశాను. ఏదో టోర్నమెంటు టోర్నమెంట్స్ కాకుండా మామూలుగా ఏకేఎన్‌యూ ఏదన్నా టెస్ట్ పెట్టినప్పుడు, లేదా కంప్యూటర్ టెస్ట్‌లో నేను ఫస్ట్ వచ్చాను. లేదా ఐఐటీ బాంబే స్కిల్స్ టెస్ట్‌లో పలానాది ఏ గ్రేడ్ సాధించాను. సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ రాయడం. ఏమైనా కోర్సులు చేశామా? సి++, జావా, టాలీ అయి రాసుకోవడం. నెక్స్ట్ రెఫరెన్సెస్. ఎక్కువగా రెఫరెన్సెస్ అడుగుతున్నారు. ఈ మధ్య కూడా మా ఫ్రెండ్ ఒకతను నా ఈమెయిల్ ఇస్తే నా ఈమెయిల్‌కి నాకు రెఫరెన్స్ వచ్చింది. చాలా మంది ఐఐటీ వాటి ఎంఎన్‌సీస్ అంటారు. మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ మనం చెప్పే రెజ్యూమేని వాళ్ళు ఫాలో అవ్వరు. అక్కడ రెఫరెన్స్ అడుగుతున్నారు. అంటే మీకు తెలిసిన ఇద్దరు వ్యక్తుల్ని అక్కడ రాయండి. వాళ్ళ సెల్ నంబర్‌లు గాని, వాళ్ళ ఈమెయిల్ గాని. వాళ్ళకి ఫోను చేసి మనల గురించి అడుగుతారు. వాళ్ళు ఎంత మంచిగా చెప్పాలనుకున్నా వాళ్ళు అడిగే క్వెషన్‌లకి నిజాలు చెప్పేస్తాడు అవతల వ్యక్తి. కాబట్టి ఆ రెఫరెన్స్ ఇచ్చే వాళ్ళది మంచి వాళ్ళది ఇచ్చుకొని మన గురించి బాగా చెప్పి కనిపిచ్చేస్తారు నిజంగానే. అతను ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు ఇలాంటియన్నీ ఉంటాయి. వాళ్ళు చెప్పే సమాధానాలను బట్టి మనకు జాబ్ వస్తుందో లేదో కూడా చెప్పొచ్చు. సో, రెఫరెన్సెస్ ఇంక అయిపోతుంది ఇంతే. రెజ్యూమే చాలా ఈజీ. సో, దిస్ ఈజ్ అబౌట్ రెజ్యూమే. ఎక్కువగా రెజ్యూమే ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు రాస్తారు. ఫ్రెషర్స్‌కెళ్ళే వాళ్ళందరూ సీవీ రాస్తారు. అంటే బయోడేటా అన్నా, సీవీ అన్నా బోత్ ఆర్ సేమ్. సీవీ అంటే లాటిన్‌లో కోర్స్ ఆఫ్ లైఫ్. మన లైఫ్ గురించి రాసుకుంటే సీవీ. వర్క్ గురించి రాస్తే రెజ్యూమే. సో, వాళ్ళు అడిగే దాన్ని బట్టి. సో, ఈ మీటింగ్ ఒక 5 మినిట్స్‌లో ఎండ్ అవ్వబోతుందట. అది మన సిస్కో వెబెక్స్ అలా చెప్తుంది. సో, దయచేసి అందరూ సిస్కో వెబెక్స్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఎంతమందున్నారు? 5గురు ఉన్నారు. మీ 5గురు మిగిలిన వాళ్ళకి కూడా చెప్పండి. ఇంకొక 5 నిమిషాల్లో ఇది ఎండ్ అవ్వబోతుందని అది నేను కొంచెం ఫాస్ట్‌గా చెప్తున్నాను. సో, రెజ్యూమే ఒకాళ మీరు ఫ్రెషర్ అయినా వాళ్ళు రెజ్యూమే అడిగితే రెజ్యూమే పంపాలి. మీరు మా సారు కరిక్యులమ్ వీడియో చెప్పారని మీరు కరిక్యులమ్ వీడియో పంపితే మీది ఈజీగా అక్కడ అది ఈమెయిలే కాబట్టి డిలీట్ చేసేస్తారు. ట్రాష్‌లో ఏస్తారు అనకుండా. సో, నెక్స్ట్ రెజ్యూమే ఈజ్ వెరీ షార్ట్. కరిక్యులమ్ విటే ఈజ్ వెరీ లెంగ్త్ కోర్స్ ఆఫ్ లైఫ్. అక్కడ ఏముంటాయి? హాబీస్. మన పర్సనల్ హాబీస్ రాసుకోవచ్చు కరిక్యులమ్ విటేలో. మరి ఒకటి చూస్తే బావుంటుంది కదా! అది నేను ఒకటి డౌన్‌లోడ్ చేశాను మీకు చూపిస్తాను. లెట్ మీ షో యూ. ఎక్కడుంది? మేబీ ఇట్ ఈజ్ ఇన్ ఈమెయిల్. ఈమెయిల్‌లో ఉంది. మీకెక్కడ కనిపిస్తుంది? డౌన్‌లోడ్ చేయాలి. యాహ్! ఇట్ ఈస్ గెట్టింగ్ డౌన్‌లోడెడ్ వితిన్ 5 సెకండ్స్. 6 సెకండ్స్. ఐ థింక్ నెట్‌వర్క్ ఈజ్ స్లో. మీకు ఆల్రెడీ ఇలా చూపిస్తే ఏమైనా కనిపిస్తుందా? ఈజ్ ఇట్ ఈజీ? నాట్ సో ఈజీ బట్ యాహ్! ఈజ్ ఇట్ కనిపిస్తుందా మీకు? Oh, now down. It's not appearing. It's okay. Then it's easy to go with image. సో, నేను ఇమేజే చూపించడానికి ట్రై చేస్తాను. సో, మనకి ఇమేజ్ అంటే లెట్ మీ ఐ థింక్ ఇట్స్ షేర్. మీకు వాట్సాప్ చేస్తాను. రెజ్యూమే, కరిక్యులమ్ విటే బోత్. ఇట్స్ డెఫినెట్లీ బట్ లెట్ మీ చెక్. దట్స్ వెరీ ఈజీ. నౌ లెట్ అస్ సీ. ఇది కూడా నాకైతే ఏమి కనిపించడం లేదు. యాహ్! ఈజ్ ఇట్ విజిబుల్ నౌ? శాంపిల్ రెజ్యూమే. అతని పేరు క్యాపిటల్‌లో రాసుకున్నాడు. కనిపిస్తుందా? ఎవరన్నా థంబ్ సింబల్ అన్నా ఇవ్వండి. యాహ్! వినయ్ కిరణ్ ఈజ్ షోవింగ్ థంబ్ సింబల్. గురుమూర్తి కూడాపు. అతను హౌస్ నంబర్, అడ్రెస్ ఇచ్చాడు. నెక్స్ట్ టెలిఫోన్ నంబర్ ఇచ్చాడు, మొబైల్ నంబర్ ఇచ్చాడు, ఈమెయిల్ ఇచ్చాడు. అది పర్సనల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ రాశాడు చూడండి. టు ఎగ్జిక్యూట్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్లీ బై వర్కింగ్ ఇన్ స్ట్రిక్ట్ డెడ్‌లైన్స్ ఇన్ టెక్నికల్లీ ఎక్కడుందది? ఎవరితను? యాహ్! గురుమూర్తి ఇప్పుడు కనిపిస్తుందిలే. డిమాండింగ్ ఎన్విరాన్మెంట్స్.
ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ రాశాడు. మెకానికల్ ఇంజనీర్గా అతను 2008 నుంచి చేస్తున్నాడంట. ఎక్కడెక్కడ ఏం పని చేశాడో చెప్తున్నాడు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ చెప్తున్నాడు. మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు. నెక్స్ట్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే చెప్పాడు. ప్రాజెక్ట్ కంప్లీట్స్, రెఫరెన్సెస్. చాలా సింపుల్గా ఉంటుంది రెజ్యూమే. అంతా వర్క్ గురించే ఉంటుంది. నెక్స్ట్ ఇది చూద్దాం. ఇది ఇంకొక శాంపిల్ రెజ్యూమే. ఇది కొంచెం మీకు బ్లర్ అవుతున్నట్టుంది, కొంత టైం పడుతుంది. రేపల్లె సంజీవ్. అతని ఇంటి అడ్రస్ ఉంది విశాఖపట్నం. టెలిఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఆబ్జెక్టివ్ ఏ పొజిషన్ యాజ్ ఏ సివిల్ ఇంజనీర్ విత్ రిప్యూటెడ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డైరెక్ట్గా వచ్చేసాడు. రిలవెంట్ ఎక్స్పీరియన్స్, ప్రైవేట్ కంపెనీలు ఎక్కడ పనిచేసాడట. ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్, అడిషనల్ ఇన్ఫర్మేషన్, రెఫరెన్సెస్ ఇతను ఇవ్వలేదు, అడిగితే ఇస్తానని రాశాడు. అవైలబుల్ ఆన్ రిక్వెస్ట్. సో దిస్ ఈజ్ ఎనీ డౌట్స్? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్. మోస్ట్ ఆఫ్ ది డౌట్ సార్. లేట్గా అటెండ్ అయినా చాలా మంది లేటెస్ట్గా అటెండ్ అయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. నాకు తెలిసి ఇంకొక నిమిషంలో మనకు తెలియకుండానే ఇది Thank you, 40 sir. నిమిషాల ప్రోగ్రామ్ ఆఫ్ అయిపోతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ చేయొచ్చు. మీకు ఆ రెజ్యూమే శాంపిల్స్ కూడా నేను వాట్సాప్లో పెడతాను. ఇంకా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే ఇది మీకు